ఎన్డీఏ పరిస్థితి ఏంది? ఎన్డీఏ పరిస్థితి ఏం లేదు, బాగానే ఉంది అంతే. నీకు ఈ పాటికి నీకు 260 సీట్లు అయితే దాటి ఉంటాయి అన్న బీజేపీకి. ఓకే. నీకు వీళ్ళంతా మైండ్ గేమ్ ఆడుతురు. ఆల్రెడీ తెలంగాణలో నీకు వచ్చే సీట్లు చెప్తాను నేను. అంటే పాతవి ఒక 4 సీట్లతో పాటు మల్కాజ్గిరి, చేవెళ్ళ అండ్ జహీరాబాద్, మహబూబ్ నగర్ ఇది ఖచ్చితంగా గెలుస్తాయి. మిగతా చోట్ల కీన్ కాంటెస్ట్ ఉంది. ఏది మన మెదక్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఇక్కడ ఉంది. ఏది మన వరంగల్ కూడా సెకండ్ ప్లేస్ ఉంది బీజేపీ లేదు. వరంగల్ ఓకే. ఒకవేళ ఊహించినా వరంగల్ వచ్చినా ఆశ్చర్య కోసం పని లేదు. ఎందుకంటే చాలా టైఫాయిడ్ పెట్టించిండు వాడు. అంటే నీకు సోదిలో లేకుండా పోయింది బీఆర్ఎస్. ఖమ్మంలో కూడా సెకండ్ ప్లేస్ వచ్చిన ఖమ్మంలో నీకు డిపాజిట్ వస్తుంది సార్ బీజేపీకి. ఓకే. అంటే మనకి గౌరవప్రదమైన వస్తుంది, కానీ నీకు భువనగిరి టఫ్ ఫైట్ ఉంది. భువనగిరి కూడా ఎవరన్నా రావచ్చు. భువనగిరి దాని తర్వాత చెప్పినా మీకు మెదక్ అండ్ వరంగల్ కిన్ కాంటెస్ట్ ఉంది చాలా. నాగర్ కర్నూలులో త్రిముఖ పోటీ ఉంది. ఓకే. అయితే నీకు ఎక్కువ మటుకు భరత్ ఆర్ఎస్ దాని పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్యనే ఉంది. ఓకే. మల్లురవి చేసినట్టే అనిపించింది. ఎందుకంటే దాదాపు భరత్ ఒకటికి వెళ్ళవచ్చు. ఎందుకు త్రిముఖ పోటీ 33% వచ్చాయి అంటే దాదాపు పోలీస్ స్టాండర్డ్. నాగర్ కర్నూలు చాలా టైట్ ఉంది. ఎవరైనా గెలవచ్చు. అంటే కాంగ్రెస్ అన్న గెలవచ్చు, ప్రవీణ్ కుమార్ అన్న గెలవచ్చు, ఇటు భరత్ అన్న గెలవచ్చు. అయితే ఈ కన్ఫామ్గా ఈ ఎన్ని సీట్లు అయితే నీకు పెద్దపల్లి, ఖమ్మము, దాని తర్వాత నల్గొండ ఇంకే సీట్ ఉంది. ఇది కాంగ్రెస్ గెలుస్తాయి 4 సీట్లు. వరంగల్ కూడా గెలిచాం. మహబూబాబాద్ బీఆర్ఎస్ కి వస్తే నీకు నాగర్ కర్నూలు రావాలి, మెదక్ రావాలి. నాగర్ కర్నూలు మెదక్ మధ్యనే ఉంది. ఈ 2 సీట్లు వస్తాయి. 2 సీట్లు ఏవి రావు. వస్తే ఇవి రావాలి, అవి కూడా రాకపోవచ్చు. ఈసారి 0 ఉండదు బీజేపీ బీఆర్ఎస్ అని అనుకుంటున్నాయి. అది బీఆర్ఎస్ 0 చూపిస్తుంది దాదాపు. బీఆర్ఎస్ 0 ఒక సీట్ కూడా రాదు. 2 సీటు నీకు డైట్ నీకు టైఫాయిడ్ ఈ రెడ్డి మధ్యలో ఉంది. మెదక్ వస్తే మెదక్ రావాలి. మెదక్ వాళ్ళు బయట పడితే కొంచెం తక్కువ మెజార్టీతో బయట పడాలి మెదక్. లేకపోతే అది బీజేపీ కాంగ్రెస్ కన్నా పోతుంది, లేకపోతే బీఆర్ఎస్ కన్నా వస్తుంది. చాలా టైట్ ఉంది, అది నెక్కు ఉన్నది. ఇంకోటి ఇది మన నాగర్ కర్నూలు ఒకటి వస్తే ఈ 2 రావాలి బీఆర్ఎస్కి. అది రాకపోతే ఇక రానట్టే ఎక్కడ రాదు. వరంగల్లో 3rd ప్లేస్ ఉంది. పెద్దపల్లిలో నీకు సెకండ్ ప్లేస్, 3rd ప్లేస్. అది మళ్ళీ 3rd ప్లేస్కి వెళ్ళిపోయిందంట పెద్దపల్లిలో. నీకు కరీంనగర్ ఈ ఎఫెక్ట్ కూడా పడ్డది. ఈ సీట్ అయితే ఇది పక్కా బీజేపీ గెలిచే సీట్ ఇది. అదే కరీంనగర్, ఆదిలాబాద్ పాత గెలిచినాయి. దాంతో పాటు కరీంనగర్ కొంచెం టైట్ ఫైట్ ఉన్నా నీకు బండి సంజయ్ బయట పడిపోతాడు. ఈసారి మెజార్టీ తగ్గుతుంది. 20,000 రూపాయలే వస్తుంది. అంటే 50 నుంచి 20,000 మధ్యలో దాదాపు ఒక మెజార్టీ తగ్గుతుంది, కానీ గెలుస్తాడు. ఎవరు? బండి సంజయ్. ఓకే. కొంచెం టైట్ అయింది. అది చాలా ముస్లింస్ ఏకపక్షం చేసింది కొన్ని చోట్ల. డివైడ్ అయిన కొన్ని ఓట్లు అట్లా బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నీకు మెయిన్ గా వేములవాడ సెగ్మెంట్ కరీంనగర్ అసెంబ్లీ ఆ రెండింటి మీదే బయట పడిపోతాడు. ఏంది వేములవాడ సెంటిమెంట్ ఏంటి అసలు గొడవ? వేములవాడ సెంటిమెంట్ ఏంటి? వేములవాడ సెంటిమెంట్ అట్లనే కానీ అది ఇప్పుడు మోడీ వేములవాడకి పోతే గెలిచేస్తారా? అట్లేం లేదన్నా. అయ్యో ఒక మాట చెప్పాలన్నా, నీకు ఇక్కడ ఏముందంటే రామ మందిర్ కట్టింది కొంచెము అక్కడ కరీంనగర్, ఉత్తర తెలంగాణలో నీకు సైన్స్ అట్లాంటివి బాగా జరిగాయి. ఇంకొకటి అప్పుడు రామ మందిర్ ఒకటి, అక్షతలు ఒకటి చాలా ఎఫెక్టివ్గా పనిచేసినాయి. ఓకే. ఇంకొకటి ఆ బైన్సార్లు నిజామాబాద్ ఆదిలాబాద్ నీకు ఏమేమో ఆడలు ఎక్కువైపోయినాయి. అట్లా వాళ్ళు వన్ సైడ్ గా బీజేపీకి నీకు ఆదిలాబాద్ లో నిజామాబాద్ వచ్చినాయి. నీకు సెగ్మెంట్ నీకు వీళ్ళకి వచ్చినాయి కూడా బీజేపీకి 8 సీట్లు 8 సీట్లు. ఆదిలాబాద్ లో 3 వచ్చినాయి, నిజామాబాద్ లో 3 వచ్చినాయి కదా. ఆదిలాబాద్ లో 4, ఇక్కడ 3. ఒకటి ఏది నిజామాబాద్ లో 3 వచ్చినాయి, ఆదిలాబాద్ లో 4 వచ్చినాయి. హైదరాబాద్ ఒకటే వచ్చింది కదా. గెలిచింది అంటే నీకు ఆదిలాబాద్ ఏంటంటే బయట వాళ్ళు విసిగిపోయి ఉన్నారు అక్కడ. ఆదిలాబాద్ నిజామాబాద్ ఆ ఎఫెక్ట్ నీకు బాగా పడుతుంది. నీకు అక్కడ రామ మందిర్ ఇష్యూ కూడా బాగా అయిపోయింది. ఖమ్మంలో కూడా ఈసారి ఓట్లు బాగా వస్తాయి బీజేపీకి. ఓట్లు బాగా పడతాయి. ఏంటంటే డిపాజిట్ రాలేదు ఇంతవరకు అక్కడ బీజేపీ పోటీ చేస్తే పోయినసారి. ఈసారి నీకు అన్నిటికన్నా నీకు తక్కువ వచ్చేది మహబూబాబాద్నే. నీకు బీజేపీకి ఏం లేదు.
అక్కడ దాదాపు 12% కూడా ఓటింగ్ పడలేదు అక్కడ 12% కూడా రాలేదంట. అంటే దాదాపు 10 to 12% మాత్రం పడదు. దాని చోట నీకు 35 to 40 మధ్యలో పడ్డాయి. అది కరీంనగర్ 51 దాకా పడ్డదని బీజేపీకి అవకాశం మొత్తం వాళ్ళకు పోలైన అవుతారు. నిజామాబాద్ లో 55% పడ్డదని నిజామాబాద్. జైరాబాద్ కంప్లీట్ గా పడేది మొత్తం పడ్డాయి. బీజేపీ ఓటు అట్లా వాళ్ళ బీజేపీ లింక్ అవుతున్నారు కొంతమంది. ఆ ఓటు మొత్తం డన్ అయిపోయింది. ఇంకోటి బీజేపీ ఓట్ బ్యాంక్ బీజేపీకి సాయుధ ఓట్ బ్యాంక్ ఇంకోటి ఆ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం ఇక్కడ మళ్ళీ మొత్తం ఇంకోటి లింగాయత్ ఓట్ బ్యాంక్ కూడా బాగా కాన్సన్ట్రేటెడ్ అయింది అక్కడ. హైదరాబాద్ లో మొత్తం మీకు లింగాయత్ వీళ్ళే ఉన్నారు. ఆడ లింగాయత్ క్యాండిడేట్ పార్టీ దానికి మహారాష్ట్రలో బాగున్నాయండి దిగిపోయి. నీకు మెదక్ ఒకటి గెలుస్తుంది కొంచెం ఎందుకంటే 98, 99 2 సార్లు గెలిచింది బీజేపీ అక్కడ. ఏది మెదక్ మళ్ళీ నెల తర్వాత ఒక గెలిస్తే మళ్ళీ ఒక చరిత్ర అన్నట్టు ఇది. నీకు మెదక్ ప్రజలకు ఒక సెంటిమెంట్ ఏంటంటే ఎవరైనా గెలిపించే హక్కులు చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఇందిరాగాంధీని గెలిపించారు బాగారెడ్డి అనేటువంటి, దాని తర్వాత బీజేపీని గెలిపించారు, మళ్ళీ బీఆర్ఎస్ గెలిపించారు, మళ్ళీ బీజేపీని గెలిపించే అవకాశం ఉంది. అంటే అక్కడ ఒకవేళ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఆయన గెలిపిస్తారు, ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తే నరేంద్ర మోడీ గెలిపించే ఇది ఉంది. ఆ మెదక్ ప్రజలకు అదొకటి విచిత్రమైన ఒక మెంటాలిటీ ఉంది. అది కేసీఆర్ పోటీ చేస్తే కేసీఆర్ గెలిపిస్తారు. ఇప్పుడు మోడీ వచ్చి నీకు మెదక్లో పోటీ చేస్తే భారీ మెజార్టీని గెలిపిస్తారు. అది ఒకటి ఉంది వాళ్ళ దగ్గర సెంటిమెంట్. ఒకటి మెదక్ ప్రజలది కొంచెం డిఫరెంట్, మొత్తం తెలంగాణలో కాకుండా మెదక్ది ఒక టిపికల్. ఇట్లా సిద్దిపేటలో నీకు దాదాపు వెలమ ఓట్స్ అన్ని వీళ్ళకి పడ్డాయి. ఎవరికి రఘునందన్ ఒకటి, ఎందుకంటే వెల్మా అని ఒకటి పడ్డది. ఇంకోటి ఏంటంటే ఈ రెడ్డి ఉన్నాడు కదా, అట్లా రెడ్డి స్టేజ్ అది రెడ్డి వెలమ ఏంటంటే అట్లా ఆ కాన్సన్ట్రేషన్ సిద్దిపేటలో బాగా ఓట్లు పోలేదు. సిద్దిపేట అంటే మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తుంది. అది అక్కడ క్యాస్టిఫికేషన్ కూడా పనిచేసింది ఒకసారి. ఇంకోటి బీజేపీ మరి ఓట్లు బీజేపీకి పార్టీగా పడతాయి. అంటే ఆ వెలమలో అలా నీకు బీజేపీ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అట్లా నీకు మ్యాక్సిమం హిందూ. ఇంకోటి ఎస్సీలో మాదిగలు దాదాపు 40 to 60% వేసిరట. ఎందుకో ఆయన వచ్చి ఇక్కడ మందకృష్ణ మాదిగని ఇచ్చేసాడు కదా. ఈసారి మాదిగల మాదిగా ఉంటుంది, అంటే మాలా ఉంటుంది కానీ మాదిగలు అంటే అవుట్ నేర్చుకుని అనేది అందరూ కాంగ్రెస్ పొందుతారని మనం ఏం చెప్పలేము. అందులో కూడా ఒక 10% బీజేపీ చేసే వాళ్ళు ఉంటారు. అవునులే. నీకు హైదరాబాద్ వచ్చి కథ మాదిగలే ఉన్నారు, నీకు కథ మదవలకే వస్తుంది, కానీ కట్టలు హిందువులు ఉన్నారు అంతా. నీకు మాదిగలు ఎప్పుడు పట్టాలు హిందువులు ఉంటారు చాలా మంది చూసిన. అది కల్లా నీకు 60% ఓట్లు నీకు మాదిగ నుంచి నీకు డైవర్షన్ అయినాయి. ఓవరాల్ గా ఇప్పుడు నువ్వు ఏమంటావు లెక్క చెప్పు ఫైనల్ గా. ఏది తెలంగాణగా లేకపోతే తెలంగాణ ఆ తర్వాత మాట్లాడదాం. ఆంధ్ర తెలంగాణలో అయితే నేను చెప్తున్నా, ఇది తెలంగాణలో 8 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది. ఒకవేళ వీళ్ళు గెలిస్తే అది 12 కూడా దాటొచ్చు. అంటే 10 నుంచి 12 ఒకవేళ ఓవర్ ఎక్స్పెక్టేషన్. కింగ్ కంటే చెప్పినా కదా, మెదక్ ఒకటి, నాగర్ కర్నూలు ఒకటి, భువనగిరి ఒకటి, వరంగల్ ఒకటి. ఏమేమి గెలుస్తారు? ఖచ్చితంగా గెలిచేవి 8 సీట్లు. 8 ఏవేవి ఉన్నాయి చెప్పు. ఆదిలాబాద్ ఖచ్చితంగా గెలుస్తుంది, నిజామాబాద్ ఖచ్చితంగా గెలుస్తుంది, కరీంనగర్ గెలుస్తుంది, దాని తర్వాత జహీరాబాద్ గెలుస్తుంది ఖచ్చితంగా 4. జహీరాబాద్ తర్వాత సికింద్రాబాద్ 5. సికింద్రాబాద్ తర్వాత కరీంనగర్ చెప్పినా కదా, చెప్పావు. జహీరాబాద్ 5 అయింది కదా. మహబూబ్ నగర్ 6. చేవెళ్ళ 7. విశ్వేశ్వర రెడ్డి గెలుస్తాడు. విశ్వేశ్వర ఆడేగా పెంట ఏంది ఏం చేశాడంటే గమ్మున ఉండకుండా కెలికింది. కవిత మీద మీరు కానీ ఆమెను అరెస్ట్ చేయకపోతే బీఆర్ఎస్ కి బీజేపీకి ఏదో వివాహేతర సంబంధం ఉంది అన్నట్టుగా కామెంట్ చేయడంతోనే మొదలైంది బీజేపీ ఫాల్ డౌన్ గ్రాఫ్. వాడు కానీ మూసుకొని కూర్చోండి ఉంటే ఇంత గందరగోళం జరగకపోయేది. జనాలకి ఫోకస్ అటువైపు ఉండకపోయేది. ఫోకస్ పడేటట్టు చేశాడు.
అదే కరెక్ట్ చేసింది కూడా మంచిగా అయింది. ఏం మంచిగా అయితే అది ఏదో ఒకటి ఇప్పుడు ప్రజలకు కూడా తెలిసింది. ఇప్పుడు కాంగ్రెస్ ని గెలిపించడం వల్ల ఏమైందని ఉదయం తీసుకుంటే అదేదో వేరే రకంగా ఉండేది కదా, అనవసరమైన బొక్కబడ్డట్టు అయింది అది. ఇన్వర్టర్ కొనడానికి వెళ్ళా, కారణం ఏంటంటే వాడే అంటున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో చాలా మంది వస్తున్నారు సార్, ఇంతకు ముందు రాకపోయేది ఇన్వర్టర్ కోసం అన్నాడు. అవును అట్లా నేను చెప్తున్నా. ఫస్ట్ మీరు పెట్టుకోండి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ 4, జహీరాబాద్ 1, చేవెళ్ళ, మహబూబ్ నగర్. హలో చేవెళ్ళ, మహబూబ్ నగర్. ఇంకేం చెప్పినా 6 చెప్తావు, చేవెళ్ళ వరకు చెప్తావు. మహబూబ్ నగర్ చెప్పినా చెప్తావు. మహబూబ్ నగర్ రాసుకున్నారు కదా, మహబూబ్ నగర్ తర్వాత ఫస్ట్ నేను చెప్తా ఆదిలాబాద్ రాసుకోండి. సికింద్రాబాద్, ఆదిలాబాద్ చెప్పావబ్బా. ఫస్ట్ ఆదిలాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిజామాబాదా? నిజామాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, దాని తర్వాత జహీరాబాద్, సికింద్రాబాద్ 5, చేవెళ్ళ, మహబూబ్ నగర్ 6, 7, ఇంకొకటి ఉంది వరంగల్. మల్కాజ్గిరి 8. సరిపోయినాయి. మల్కాజ్గిరి ఖచ్చితంగా తెలుసు. ఇవి ఖచ్చితంగా బీజేపీ 100%. దాంట్లో ఎటువంటి డౌట్ కూడా వచ్చేసి ఓకే, ఇవి కళ్ళు మూసుకొని తెలుస్తాయి. ఇక మిగతా టీమ్ కాంటెస్ట్ ఏంది, మన మెదక్ టీమ్ కాంటెస్ట్ ఉంది. మెదక్, దాని తర్వాత నగర్ ట్రైంగల్ ఫైడ్ ఏది మెదక్ బీఆర్ఎస్ కమ్ బీజేపీ. హలో ఏమో బీజేపీ ఏది వరంగల్లోనేమో డబుల్ ఫైట్ ఉంది, ఇక్కడేమో ట్రయాంగిల్ ఫైట్. ఏది మన నాగర్కర్నూలు, భువనగిరి కూడా కాంగ్రెస్ చెప్పు. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచేది నల్గొండ ఫస్ట్. ఓకే, ఎవరు? నల్గొండ ఉన్నాడు ఒక క్యాండిడేట్, ఎవరు ఉన్నాడు నల్గొండనే గెలుస్తాడు. నల్గొండ, దాని తర్వాత ఇది ఖమ్మము, పెద్దపల్లి, దాని తర్వాత వరంగల్ టైప్ ఫైట్ ఉంది. కానీ ఎడ్జెస్ బయట ఉంటారు అన్నారు కానీ ఒక టైప్ ఫైట్ ఉంది వరంగల్. తర్వాత ఇది టైప్ ఫైట్, భువనగిరి కూడా ఒక టైప్ ఫైట్ ఉంది. ఎవరన్నా రావచ్చు, వరంగల్ అండ్ ఇది బీజేపీ గెలవచ్చు, అయితే కాంగ్రెస్ గెలవచ్చు. ఓకే, ఈ 4 సీట్లు ఖచ్చితంగా గెలుస్తారు. దాని తర్వాత టైప్ ఫైట్ ఉంది. ఓకే, బీఆర్ఎస్ ఏం చెప్పావు? బీఆర్ఎస్ రండి మహబూబ్, అదేంటి నాగర్కర్నూలు అండ్ మెదక్. అక్కడ ముగ్గురికి ఎవరైనా గెలవచ్చు. ట్రయాంగిల్ ఫైట్ ఉంది, ముగ్గురికి సమానంగా వచ్చినాయి. దాదాపు వచ్చింది. అక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంది, చాలా ఫైట్. అది ప్రిడిక్షన్ చాలా కష్టం, అది చాలా. ఇంకోటి సంగతి ఏంది, ఏపీలో నేను బీజేపీ చెప్తాను. బీజేపీ ఏమన్నా గెలుస్తుందా ఏపీలో? ఏపీలో 3 సీట్లు వస్తాయి బీజేపీకి ఖచ్చితంగా. అనకాపల్లి, నరసాపురం, ఏలూరు, అది మన రాజమండ్రి. గెలుస్తుందా పురంధేశ్వరి అంటే? గెలుస్తుంది, కానీ టైట్ కాంటెస్ట్ కానీ ఆమె బయట పడతాయి. 100% గ్యారంటీ గెలుస్తుంది. ఇప్పుడు విజయవాడ రోడ్ షో మారిపోయింది అన్న మొత్తం కొంచెం. అది కూడా లాస్ట్ మినిట్ విజయవాడ రోడ్ షో కూడా కొంచెం చేంజ్ అయింది, గేమ్ చేంజర్ అయింది అది చాలా. ఓకే, మీకు చెప్తా, శ్రీకాకుళం టీడీపీ వస్తుంది, విజయనగరము వైసీపీ వస్తుంది, అరకు వైసీపీ వస్తుంది. దాని తర్వాత తూర్పుగోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం టీడీపీ. ఇదేమో అనకాపల్లి, అమలాపురము, దాని తర్వాత కాకినాడ, ఇంకోటి ఏముంది రాజమండ్రి. ఇవి ఇండియా వచ్చేస్తాయి 3, 4. దాని తర్వాత ఇది దాని పేరు ఏలూరు టైట్ ఫైట్ ఉంది, వైసీపీ గెలుస్తుంది ఏలూరు. ఈ నర్సాపురం బీజేపీ గెలుస్తుంది. ఏలూరు గెలవదు, ఏలూరు కొంచెం టైట్ ఉంది, గెలవచ్చు ఎవరైనా.
అంటే వైసీపీ టీడీపీ మధ్యలో టీమ్ కాంటెస్ట్ ఉంటుంది. నేను అనుకోవడం విశాఖ గెలుస్తుందేమో అనిపిస్తుంది. ఆ? విశాఖ వైసీపీ. విశాఖ వైసీపీ గెలవదన్న, నేను చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నాను, 100% రాసిస్తున్నా. గెలవరు. ఎందుకంటావు? గెలవదన్న ఈసారి. ఇప్పుడు కూడా నీకు అక్కడ నీకు బీజేపీ ఈక్వేషన్స్ బాగా మారిపోయింది. అక్కడ నీకు నార్త్ ఇండియన్స్ కానీ నీకు 1 side గా వేసి అక్కడ నీకు బీజేపీ పోయేసరికి బాగా వచ్చి అవుతుంది. విశాఖ వైసీపీ మీద బెట్ ఎంత కాస్తాం మన ఇద్దరం? నేనైతే చెప్తున్నాను విశాఖపట్నం గెలుస్తుంది. నేను చెప్తున్నా వైసీపీ గెలిస్తే సీట్లు చెప్తాను. ఏమిస్తావు? వైసీపీ గెలిస్తే సీట్లు చెప్తున్నా. వైసీపీ ఇస్తే గెలిస్తే ఏమిస్తావు నువ్వు నాకు? ఏమంటావు? ఏం బెట్ ఎంత వైసీపీ గెలిస్తే విశాఖ? 5,000 వేసుకుంటా. 5,000 అంటావు. ఓకే, అలాగే నువ్వు నాకు 5,000 ఇస్తావు వైసీపీ గెలిస్తే. ఓకే.